తరలించబోతున్నారు. ఈ రాత్రికి ఈడీ కార్యాలయంలో కస్టడీలో కేజ్రీవాల్ ను ఉంచబోతున్నారు. రాత్రికి కవితతో కలిపి కేజ్రీవాల్ ను ప్రశ్నించే అవకాశం కూడా ఉంది. ఢిల్లీలో హై టెన్షన్ కొనసాగుతోంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు. 2 గంటల పాటు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు కేజ్రీవాల్ నివాసంలో. మరోవైపు కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా సీజ్ చేశారు. అయితే అప్పటికే ఆప్ నేతలు కేజ్రీవాల్ అరెస్టు చేస్తారన్న సమాచారంతో భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. వాళ్ళంతా నినాదాలు చేస్తున్నారు. కుట్రపూరితంగా కక్షపూరితంగా వ్యవహరించి తమ నాయకుడిని అరెస్ట్ చేశారంటూ చప్పట్లతో తమ నిరసన వ్యక్తం చేశారు. అయితే ఈడీ అధికారులు కేజ్రీవాల్ అరెస్ట్ చేశారు. మరి కాసేపట్లో ఈడీ అధికారిక భవనానికి తరలించబోతున్నారనేటువంటి సమాచారం అందుతోంది. ఢిల్లీలో హై టెన్షన్ కొనసాగుతోంది. కాసేపట్లో ఈడీ కేంద్ర కార్యాలయానికి కేజ్రీవాల్ ను తరలించబోతున్నారు. ఈ రాత్రికి ఈడీ కార్యాలయంలో కస్టడీలో కేజ్రీవాల్ ను ఉంచబోతున్నారు. ఈ రాత్రికే కవితతో కలిసి కేజ్రీవాల్ ను ప్రశ్నించే అవకాశం కూడా ఉంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఎస్ కృప, దేశ రాజకీయాల్లో ఒక సంచలనం అని చెప్పాలి. కేజ్రీవాల్ అరెస్ట్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో కీలక వ్యక్తి కేజ్రీవాల్ గా ఈడీ ఆరోపిస్తోంది. దీనికి అనుగుణంగానే ఈడీ కాసేపటి క్రితం కేజ్రీవాల్ నివాసంలో నిర్వహించిన సోదాల్లో ఆయన అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన అధికారిక నివాసం సివిల్ లైన్స్ నుంచి ఇటు ఢిల్లీలో ఈడీ కేంద్ర కార్యాలయం సెంట్రల్ ఢిల్లీ, ఇక్కడి నుంచి సెంట్రల్ ఢిల్లీ కేంద్ర కార్యాలయం ఈడీ కేంద్ర కార్యాలయం నుంచి కేజ్రీవాల్ నివాసం సుమారు 15 నుంచి 20 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సో ఆల్మోస్ట్ 30 to 40 మినిట్స్ జర్నీ ఉంటుంది. అలాగే కేజ్రీవాల్ నివాసం ఎదుట ఆప్ కార్యకర్తల ఆందోళనలు, మంత్రుల నిరసనలు కొనసాగుతున్నాయి. అక్కడ 144 సెక్షన్ విధించారు. డ్రోన్లతో అక్కడ భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఢిల్లీ వ్యాప్తంగా కూడా 144 సెక్షన్ విధించే అవకాశం ఉంది. ఎందుకంటే కేజ్రీవాల్ ఒక మాస్ లీడర్, లోక్సభ ఎన్నికలకు ముందు జరిగిన కీలక పరిణామం కాబట్టి సో ఎటువంటి ముఖ్యంగా అనుచిత ఘటనలు జరగకుండా ఉండే విధంగా కూడా కేంద్ర హోంశాఖ అప్రమత్తమైనట్లుగా తెలుస్తోంది. సో లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసు 20 నెలలుగా ఈ కేసు దర్యాప్తు జరుగుతోంది. లిక్కర్ పాలసీ రూపకల్పన, అలాగే 100 కోట్ల ముడుపుల వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లింది. కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఇప్పటి వరకు ఉన్న ప్రాథమిక అంచనా ప్రకారం 2873 కోట్ల నష్టం వాటిల్లింది అన్నది ఈడీ ఆరోపణ. అదే ఇంకా మొబైల్ ఫోన్స్ కానీ ఇంకా కీలక వ్యక్తులను విచారిస్తే అది సుమారు 8,000 కోట్ల వరకు వెళ్లొచ్చు అన్నది ఈడీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. సో ప్రస్తుతం కేజ్రీవాల్ అరెస్ట్ అనేది ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఏదైతే అవినీతిని అంతమొందించేందుకు పుట్టిన పార్టీగా, అన్నా హజారే ఉద్యమ స్ఫూర్తితో పుట్టిన పార్టీ 2012లో 2013లోనే ఇక్కడ ఢిల్లీలో అధికారంలోకి రావడం జరిగింది. సో పుట్టిన ముఖ్యంగా 12 ఏళ్లలోనే మళ్లీ ఇప్పుడు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఈ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యారు. సిబిఐ కేసులో మనీష్ సిసోడియా, అలాగే సంజయ్ సింగ్, ఇప్పుడు కేజ్రీవాల్, ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. సో కవిత ఈడీ కస్టడీ 2 రోజుల్లో ముగియబోతోంది. ఈడీ కస్టడీకి వారం రోజుల పాటు అనుమతించడం జరిగింది గత మార్చి 16వ తేదీన రౌజవెన్యూ కోర్టు. సో ఇప్పుడు 5వ రోజు ఈడీ కస్టడీలో ఉన్నారు కవిత. ఒకవేళ కేజ్రీవాల్ ని అరెస్ట్ చేసి ఇటు హౌస్ అరెస్ట్ కాకుండా ఇటు ఈడీ కస్టడీలో ఉంచేందుకు తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా ఈడీ కేంద్ర కార్యాలయంలో కవితతో కలిపి కన్ఫరెన్స్ చేసే అవకాశం ఉంది. ఇతర నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలు, స్టేట్మెంట్స్ ఆధారంగా ఈ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో పాలసీ రూపకల్పనలో కానీ 100 కోట్ల ముడుపుల వ్యవహారంలో కానీ కవిత పాత్ర ఏంటి, అలాగే కేజ్రీవాల్ పాత్ర ఏంటి, కేజ్రీవాల్ 100 కోట్ల ఇవ్వమని కవితను అడిగారా, అలాగే కవిత 100 కోట్లను సర్దుబాటు చేసిందా, ఇందుకోసం సౌత్ గ్రూప్ లో ఉన్న వ్యక్తులతో కలిపి ఈ 100 కోట్ల ముడుపుల్ని కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి అందించారా, ఇటువంటి విషయాలకు సంబంధించి ఈడీ అధికారులు కవితను అలాగే కేజ్రీవాల్ ని కలిపి ప్రశ్నించే అవకాశం ఉంది. ఇప్పటికే గోరంట్ల బుచ్చిబాబు కవిత ఆడిటర్ కానీ, అరుణ్ పిల్లై కవిత బినామీగా చెప్తున్న వ్యక్తి కానీ, అలాగే అభిషేక్ బోయిన్పల్లి కవిత కోసం ఢిల్లీలో పనిచేసిన వ్యక్తి కానీ, అలాగే సౌత్ గ్రూప్ లో కీలకంగా ఉన్న మాగుంట శ్రీనివాసరెడ్డి 70 ఏళ్లుగా ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ వ్యాపారంలో కీలకమైన వ్యాపారిగా ఉన్నారు, రాజకీయ నేత కూడా. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కానీ, మాగుంట శ్రీనివాసరెడ్డి కుమారుడు ఇచ్చిన స్టేట్మెంట్ కానీ, శరత్ చంద్రారెడ్డి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కానీ, సో వీటి ఆధారంగా ఇటు ఇప్పటికే లిక్కర్ వ్యాపారంలో వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఇటు అమన్దీప్ దల్ కానీ, అలాగే సమీర్ మహేంద్ర కానీ కొంతమంది వ్యాపారులు కూడా అరెస్ట్ అయ్యారు ఈ కేసులో. సో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా కూడా వాళ్ళు కూడా డబ్బులు సర్దుబాటు చేసినట్లుగా తెలుస్తోంది. సో వీటన్నిటిపైన కూడా కేజ్రీవాల్ ని ప్రశ్నిస్తేనే ఒక లాజికల్ కంక్లూజన్ కి ఈ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్
లాండరింగ్ కేసు ఒక కొలిక్కి వస్తుంది. అందులో భాగంగానే కేజ్రీవాల్ నోరు విప్పితేనే ఈ కేసులో వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్స్ అన్ని నిజమా కాదా, నిజంగా ముడుపులు అందాయా ఆమ్ ఆద్మీ పార్టీకి అనేది కేజ్రీవాల్ ఒప్పుకుంటేనే తెలిసే అవకాశం ఉంది. ఇప్పటికే మనీష్ సిసోడియా ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన హయాంలోనే ఈ కుంభకోణం జరిగింది. ఆయన A1 గా ఉన్నారు. సో ఆయన ఇప్పటికే 13 నెలలుగా తీహార్ జైల్లో ఉంటున్న పరిస్థితి ఉంది. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ కూడా ముడుపులు తీసుకున్నట్లుగా ఆరోపణలతో 6 నెలలుగా ఆయన గత అక్టోబర్లో అరెస్ట్ అయ్యారు. ఆయన కూడా తీహార్ జైల్లో ఉన్నారు. సో ఇప్పుడు కేజ్రీవాల్ వంతు వచ్చింది. సో కేజ్రీవాల్ ఈ కేసులో కనుక ముఖ్యంగా నిందితుడిగా తేలితే కనుక, ముఖ్యంగా దోషిగా తేలితే కనుక ఖచ్చితంగా రాజకీయంగా ఇది ఒక సంచలనంగా మారే అవకాశం ఉంది. నెక్స్ట్ దీన్ని కోర్టులో ఎదుర్కోవాల్సి ఉంటుంది. ట్రయల్ కోర్టు నుంచి హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు కూడా న్యాయ పోరాటం చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తుంది ఎక్కడ ఒక్క రూపాయి కూడా చూపించలేకపోయింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఏ విధంగా లావాదేవీలు జరిగాయి, అనేక చోట్ల సోదాలు చేశారు. సిసోడియా నివాసంలో, సంజయ్ సింగ్ నివాసంలో, సో ఎక్కడ ఒక్క రూపాయి దొరకలేదు. ఇప్పుడు కేజ్రీవాల్ నివాసంలో కూడా సోదాలు చేస్తున్నారు. ఏం చూపించబోతున్నారు? కేజ్రీవాల్ ఒక వ్యక్తి కాదు, ఒక ఆలోచన. ఖచ్చితంగా దీనికి వ్యతిరేకంగా మేము పోరాడతామని చెప్పి రాజకీయమైన ప్రకటనలు అయితే ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు చేస్తున్న పరిస్థితి ఉంది. సో దీన్ని లీగల్ గా కూడా ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళ వద్ద అన్ని ఆధారాలు, సాక్ష్యాలు, వాంగ్మూలాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఎక్సైజ్ శాఖకు సంబంధించిన అధికారులకు సంబంధించిన స్టేట్మెంట్స్ కూడా తీసుకున్నారు. కేజ్రీవాల్ నివాసంలో సమావేశాలు జరిగాయి. వ్యతిరేకంగా కేజ్రీవాల్ నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎస్, ఖచ్చితంగా ఒకవేళ ఈడీ కేంద్ర కార్యాలయానికి కేజ్రీవాల్ ని తీసుకొస్తే కనుక ఇప్పటికే ఈ ఈడీ కేంద్ర కార్యాలయం ప్రవర్తన్ భవన్ లో 5 రోజులుగా, ఈ రోజు 5వ రోజు కస్టడీ, 5 రోజులుగా ఈడీ కస్టడీలో ఉన్నారు కవిత. రోజుకి సుమారు 6 నుంచి 7 గంటల పాటు ఆమెను ప్రశ్నిస్తున్నారు. ఇటు కవితకు సంబంధించిన PL ని ఇటు రాజేష్ అలాగే రోహిత్ రావును ప్రశ్నించారు. అలాగే ఈ రోజు బుచ్చిబాబుతో కలిసి కాన్ఫరెన్స్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఒకవేళ కేజ్రీవాల్ ఈడీ కార్యాలయానికి వస్తే ఖచ్చితంగా కేజ్రీవాల్ తో కలిపి కవితను ప్రశ్నించే అవకాశం ఉంది. అది ఈ రాత్రికైనా లేక రేపు ఉదయమా, ఎందుకంటే 23వ తేదీ వరకు మధ్యాహ్నం 12 గంటల వరకు ఈడీ కేంద్ర కార్యాలయంలోనే కవిత ఉంటుంది. ఆలోపు కేజ్రీవాల్ తో కలిపి కనుక ప్రశ్నిస్తే ఖచ్చితంగా ఈ కేసులో కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇద్దరు కూడా సహకరించకపోతే విచారణకి, కవిత అండ్ కేజ్రీవాల్ ని కలిపి ప్రశ్నించినా ఆ ఇద్దరు విచారణకు సహకరించకపోతే కనుక కస్టడీ ఎక్స్టెన్షన్ ని కూడా కోరే అవకాశం ఉంటుంది. ఒకసారి ఈడీ కేసులో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద అరెస్ట్ అయిన వ్యక్తిని ఈడీ తమ కస్టడీలో, ఈడీ కార్యాలయంలో 14 రోజుల పాటు ఉంచుకుని ప్రశ్నించే అధికారం, ముఖ్యంగా అవకాశం PMLA యాక్ట్ కింద ఈడీకి ఉంటుంది. అంతకు మించి 14 రోజుల తర్వాత ఆమెను జ్యుడిషియల్ కస్టడీకి పంపించాల్సి ఉంటుంది. జ్యుడిషియల్ కస్టడీ ఇన్ ద మీన్స్ తీహార్ జైలుకి వాళ్ళని తరలించాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రశ్నించాలంటే ఈడీ అధికారులు తీహార్ జైలుకి వెళ్లి ప్రశ్నించాల్సి ఉంటుంది. సో ఆ లోపే ఇప్పుడు వారం రోజుల కస్టడీ 23వ తారీఖుతో ముగియబోతోంది. ఒకవేళ కస్టడీ ఎక్స్టెండ్ చేయాలని, కవిత దర్యాప్తుకు సహకరించకపోతే ఎక్స్టెండ్ చేయాలని చెప్పి కూడా ఈడీ అధికారులు రౌజవన్నీ కోర్టును కోరే అవకాశం ఉంది. రౌజవన్నీ కోర్టు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ఇటు కస్టడీని ఎక్స్టెండ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. గతంలో ఈ తరహా పరిస్థితులు, ముఖ్యంగా మనీష్ సిసోడియా అరెస్ట్ కానీ, అరుణ్ పిళ్ళై కానీ, మాగుంట రాఘవ్ కానీ ఈ విధంగా కస్టడీ ఎక్స్టెండ్ చేస్తూ వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి సో ఖచ్చితంగా కేజ్రీవాల్ ని, కవితను కలిపి ప్రశ్నించే అవకాశం ఉంది. అది ఈ రాత్రికే కావచ్చు, లేక తదుపరి కస్టడీ ఎక్స్టెన్షన్ లో కూడా అయ్యే అవకాశం ఉంటుంది. సో వీరు ఎంతవరకు దర్యాప్తు సహకరిస్తున్నారు, ఎటువంటి విషయాలను ఈడీ బయట పెట్టబోతుంది. ఇప్పటికే అనేక ఛార్జ్ షీట్లలో, ఒక ఛార్జ్ షీట్ అలాగే 5 సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లు దాఖలు చేశారు మనీ లాండరింగ్ కేసులో. సో అనేక విషయాల్ని ఈ ఛార్జ్ షీట్లలో పేర్కొన్నారు. లిక్కర్ల వ్యాపారంలో వచ్చిన లాభాలతో కవిత హైదరాబాద్ లో ఆస్తులు కొన్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే లిక్కర్ వ్యాపారస్తులు, అలాగే సౌత్ గ్రూప్ ఇచ్చిన ముడుపులతో కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్, ముఖ్యంగా గోవా ఎలక్షన్స్, పంజాబ్ ఎలక్షన్స్ లో ఆ డబ్బుల్ని ఖర్చు చేశారన్న ఆరోపణలు కూడా ఇటు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. ఛార్జ్ షీట్లో ఆ విషయాలను కూడా పేర్కొన్నారు. సో ఖచ్చితంగా కేజ్రీవాల్ ని, కవితను కలిపి ప్రశ్నించినట్లయితే కనుక ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్ట్ అయిన 15 మంది నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా వారిని ప్రశ్నించడం జరుగుతుంది. గ్రౌండ్ లెవెల్ నుంచి టాప్ లెవెల్ వరకు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ జరిగింది. ముఖ్యంగా ఎవరి ద్వారా ముడుపులు అందాయి, విజయ్ నాయర్ కీలక వ్యక్తి, సౌత్ గ్రూప్ ద్వారా విజయ్ నాయర్ ద్వారా కేజ్రీవాల్ కి ముడుపులు అందాయి అన్నది ప్రధాన ఆరోపణ. సో విజయ్ నాయర్ అరెస్ట్ చేశారు. అలాగే ఇండో స్పిరిట్స్ కంపెనీ MD సమీర్ మహేంద్ర, ఆ కంపెనీలోనే కవిత, అరుణ్ పిళ్ళై బినామీగా పెట్టుబడులు పెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. సో సమీర్ మహేంద్రను అరెస్ట్ చేశారు. అలాగే మాగుంట రాఘవ, మాగుంట శ్రీనివాసరెడ్డి, శరత్చంద్ర రెడ్డి వారిని ప్రశ్నించడం జరిగింది. అలాగే కవిత ఆడిటర్ ఎవరైతే ఆర్థిక లావాదేవీల వ్యవహారాలు చూశారో గోరంట్ల బుచ్చిబాబు, ఆయన్ని ప్రశ్నించడం జరిగింది. అరుణ్ పిళ్ళై ఆయన్ని ప్రశ్నించారు. సో వీటన్నిటి ఆధారంగానే కవితను, కేజ్రీవాల్ ని కలిపి ప్రశ్నించే అవకాశం ఉంది. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఎంతవరకు నిజం, నిజంగా మీ పాత్ర ఉందా, నిజంగా ముడుపులు అందాయా అన్న విషయాల్ని నేరుగా కేజ్రీవాల్ ని, కవితను అడిగి ఈ విచారణ ముందుకు తీసుకెళ్లే అవకాశం కనిపిస్తోంది. సో ఖచ్చితంగా ఒక కీలక దశకైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ దర్యాప్తు చేరుకుంది. ఢిల్లీ CM
కేజ్రీవాల్ అరెస్ట్ తో ఒక రాజకీయ ప్రకంపనలు అయితే ప్రస్తుతం ఓకే, దేశంలో ఓకే. కనిపిస్తున్నాయి. ఎందుకంటే అవినీతిని ఎదుర్కొంటామంటూ అధికారంలోకి వచ్చిన పార్టీయే ఇప్పుడు అవినీతి మరకలు ఎదుర్కొంటుంది కాబట్టి సో ఖచ్చితంగా రాజకీయంగా కూడా బీజేపీ అనేక విమర్శల్ని కేజ్రీవాల్ అరెస్ట్ తో ఎదుర్కోవాల్సి వస్తుంది. రైట్ గోపి, 100